ఏపీలో పేదరికం నిర్మూలన కోసం P4 విధాన పత్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఈ P4 విధానంలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆరోగ్యం, ఆదాయం, ఆనంద రాష్ట్రం కోసం సంకల్పం తీసుకుందామని సీఎం అన్నారు. ఇప్పటికీ లక్షల కుటుంబాలు పేదరికంలో ఉన్నాయని, విద్య, వైద్యం, పౌష్టికాహారం వంటి కనీస అవసరాలు తీరని పరిస్థితి ఉందని చంద్రబాబు అన్నారు. ఇలాంటి పరిస్థితిని మార్చేందుకు, సమాజాన్ని శక్తివంతంగా చేసేందుకు P4 విధానాన్ని ప్రతిపాదించి విధాన పత్రాన్ని ఆవిష్కరిస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ప్రభుత్వ పాలసీతో సమాజంలో అత్యున్నత స్థానాలకు చేరుకున్న 10% మంది ప్రజలు, అట్టడుగున ఉన్న 20% మంది ప్రజలకు చేయూతనిచ్చి పైకి తేవాలని కోరారు. పేద వర్గాల చదువులు, ఉపాధి అవకాశాలు, నైపుణ్యం పెంచేందుకు పద్ధతి ప్రకారం చేయూతనిస్తే వారి కుటుంబాలు నిలబడతాయన్నారు. ప్రతి ఒక్కరి సంకల్పంతో పేదరికం లేని సమాజమే P4 విధానమని చెప్పారు. సమాజంలో వెనుకబడిన వర్గాలకు అవసరమైన నాలెడ్జ్, సాంకేతికతను అందించి వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు సీఎం చంద్రబాబు. తెలుగు వాళ్లు దేశ విదేశాల్లో మంచి స్థానాలకు చేరుకున్నారని చంద్రబాబు తెలిపారు. గ్లోబల్ సిటిజన్స్గా వెళ్లి గ్లోబల్ లీడర్స్ అవుతున్నారని చెప్పారు. అత్యధిక తలసరి ఆదాయం సాధించి తెలుగు ప్రజల సత్తా చాటుతున్నారని వ్యాఖ్యానించారు. సంస్కరణ ఫలాలు అన్ని వర్గాలకు చేర్చాల్సిన బాధ్యత ఉందని చెప్పారు.